పాండవ మాత, మీరు ఇక్కడ ఈ నదీ తీరాన నిజంగా మీ దర్శనం మా అదృష్టం. వీరాదేయుడు ఈ సుతనందుడు మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాడు. పాండవ మాత, ఏమిటి విచారం? ఎందుకు ఈ బాధ? నేను మీ పుత్రుడనా? అమ్మా, పుత్ర ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడు పైన. మరి ఇంత ప్రేమను ఎక్కడ దాచావమ్మా? ఆనాడు అస్త్ర విద్యా పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా అంటే అగ్ని సమ్మోటం లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, కర్ణుడు నా కుమారుడు అని చెప్పలేకపోయావు కదమ్మా. ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పౌరుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జున్ని మోసావు. ఇవన్నీ నీకు ఇష్టమయ్యాయి, కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన ఈ భాస్కరాలబ్దుడు నీ కుమారుడు అని చెప్పలేకపోయావు కదమ్మా. కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని ఈ పెద్దలకు చెప్పి నీ స్థాన్యం ఇచ్చి లాలించి ఉంటే నా బ్రతుకు ఇలా నక్కలు పీకిన కలేబరంలో అయ్యుండేదా అమ్మా, అయ్యుండేదా? ఏడవకు మాత, ఏడవకు. ఇప్పుడేటి ప్రయోజనమేముంది? జరగాల్సిందేదో జరిగిపోయింది. నిజానికి నాకెంతో సంతోషంగా ఉంది తల్లి. నా తల్లి, నన్ను కన్న తల్లి, నా ప్రభు చేతుల్లో చేయించుకున్న పాండవుల పండ తల్లి నా వద్దకు, కురురాజంగా కృష్ణాపరుడు వద్దకు, ఒక కూతురుగా బతుకున్న నా వద్దకు వచ్చి, నాయన కర్ణ నువ్వు నా పుత్రులేనా అంటే నాకెంతో సంతోషంగా ఉంది తల్లి. మరొక్కసారి కర్ణ అను తల్లి. చాలు మాత, చాలు. నీ పలుకుతో కర్ణ అనే నామధేయం సార్థకం చేసుకుంది తల్లి, సార్థకం చేసుకుంది. ఇక నా వంశాన్ని కానీ నా ఉన్నత్యాన్ని కానీ ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు మాత, లేదు. ఇక ఈ కర్ణ అనే నామధేయం సార్థకం చేసుకుంది. ఏమైందమ్మా? చిరునవ్వులు చిందించాల్సిన ఈ సమయంలో ఆ విషాద ఛాయలేమిటమ్మా? నీకేం కావాలో కోరుకో తల్లి, కోరుకో. నీలి నింగిలోని నక్షత్రాలను చూసి మాల చేసి ఇవ్వమంటావా? ఆ నటరాజు జడియందు నాట్యమాడ పాండవులతో చూస్తే నటరాజు చేర్చనా? లేక నీకు గతి పట్టించిన ఆ యముణ్ణి పడగొట్టి మా పన్నెతండ్రి అయిన శ్రీ పాండురాజు వారిని తిరిగి తీసుకురమ్మంటావా? కోరుకో తల్లి, కోరుకో. ఏమిటమ్మా, కౌరవులను వదిలి పాండవులతో చేయి కలపమంటావా? దుర్యోధనుడే లేకపోతే కర్ణుడి నీ ముందులా నిల్చునేవాడమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడమ్మా. రాజమాత కన్నదైన రాజాధికారం నాదిగా కనసన్నల కౌరవ సామ్రాజ్యం నేలమని మకుడం లేని మహాధికారాన్ని మా మత్స్యకారం పాండవులతో సమరానికి దుర్యోధన సైన్యం ఎంత అంటే ఇంత నన్ను చూపించి కర్ణుడే నా సైన్యం, నా జనం, నా ప్రాణం కర్ణుడే, నేనే కర్ణుడు అని చాటిన రారాజమ్మ అలాంటి రారాజుని విచ్చి ధర్మజుడితో చెయ్యి కలపమంటావా? మాత క్షమించు, ఈ ఒక్కడి తప్ప ఏం కావాలో కోరుకో తల్లి, కోరుకో. ఏమిటమ్మా? రణరంగంలో పాండవులను వధించరాదా?
పొత్తికని కత్తిరించి కోకిలతో పాట పాడమంటావా మాత? కూరలు చేసిన నల్ల ద్రాక్షను కాటు వేయమంటావా మాత? అమ్మా, ఆకలి వేస్తున్న వాడికి అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ అన్ని ఉంచి విస్తరలో ఉమ్ము వేయడం కన్నా దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా తల్లి? అయినా ఇది నీ యోచన కాదని ఆ నల్లవాడు ఆడిస్తున్న నాటకమని నాకు తెలుసు. మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. రణరంగంలో పాండవులను వధించరాదా? ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతడిని వధించాడు. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడు తప్ప అస్త్రాల గురించి అసలుకే పట్టదు, అతడిని వధించాడు. మాద్రేయుడు అచ్చిరాని వయస్సు, మా శస్త్రాభ్యాసం అంతా కూడా ఉండదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు. నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలింది అర్జునుడా ఈ కౌంతేయుడా అనేది ఆ దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడు ఎక్కువైతే కర్ణ ధర్మ భీమ నక్కడ సహదేవుడు ఐదుగురు, లేక ఈ కర్ణుడై ఉంటే ధర్మ భీమాత్మ మాధేయుడు ఐదుగురు. 6 బిడ్డల తల్లి నీకు చివరిగా మిగిలేది 5గురే, పంచ పాండవులే.